ఏమిటంటే ఎక్కడైనా ఇద్దరు ముగ్గురు ఉంటే నేను అక్కడికి వస్తానన్నాడు ఆయన. ఇప్పుడు మా క్రైస్తవంలో ఒక చిన్న సమస్య ఏంటంటే స్పీకర్లు అందుబాటులో ఉండట్లేదు. 1000 మంది ఉంటేనే వస్తామంటున్నారు. కానీ మా స్పీకర్లు పాస్టర్ల కంటే ప్రభు చాలా మంచోడు. ఆయన ఇద్దరు ఉంటే చాలు, మినిమం ఇద్దరు ఉంటే వస్తానన్నాడు ఆయన. మత్తయి సువార్తలో ఆ మాటలు ఉన్నాయి. కనుక ఆయన కంటే గొప్పవాళ్ళం ఏం కాదు కనుక మీ దగ్గరికి రావడము మా భాగ్యం. ఎందుకంటే పరమ పవిత్రుడైన జగద్రక్షకుడైన యేసుక్రీస్తు వారి గురించి 4 మాటలు మీతో చెప్పడం మాకు దొరికిన భాగ్యం. ఇది ప్రేక్షకుల భాగ్యం కాదు, ప్రసంగికుడి భాగ్యం. కనుక ఆయన్ని నేను స్తుతిస్తున్నాను. మనము క్రిస్మస్ని చూడగానే ఇది క్రైస్తవుల పండగ అనేటువంటి ఒక అభిప్రాయం మనకు కలుగుతుంది. ఎందుకంటే మన దేశంలో చాలా మతాలు ఉన్నాయి. ఈ చాలా మతాల మధ్యలో ఇది ఒక మతానికి సంబంధించిన పండుగ అని అనుకోవడం పరిపాటి, సహజం కూడా. కానీ నిజానికి క్రిస్మస్ అంతరార్థాన్ని, క్రిస్మస్కి కేంద్ర బిందువైనటువంటి క్రీస్తు ఔన్నత్యాన్ని, విశిష్టతను మనం అర్థం చేసుకోగలిగితే క్రిస్మస్ ఒక మతానికి సంబంధించిన పండుగ కాదని మనకు అర్థమవుతుంది. లేక క్రిస్మస్ ఒక మతపరమైన ప్రచారానికి సంబంధించినటువంటి విషయం కాదని మనకు అర్థమవుతుంది. క్రిస్మస్ అనేది ఒక విశ్వవ్యాప్తమైన, సార్వజనీనమైన, ఒక సార్వత్రిక సంబరం అని మనకు అర్థమవుతుంది. It's a universal celebration, cuts across castes, creeds, religions, regions, languages and cultures. మీరు సంస్కృతిని తీసుకోండి, లేక ఒక మతాన్ని తీసుకోండి, ఒక కులాన్ని తీసుకోండి, ఒక కాలాన్ని తీసుకోండి, వాటన్నిటికీ అతీతమైనటువంటి సర్వలోకానికి, సర్వజనానికి సంబంధించిన ఒక అద్భుతమైన సంబరం అని మనకి అర్థమవుతుంది. క్రిస్మస్ గురించి మనం మాట్లాడేటప్పుడు అవతారం గురించి మాట్లాడుకోకుండా ఉండలేం. సంస్కృతంలో అవతారం అని అంటే దిగి రావడం. మనకి లెక్కల్లోనూ, మనకి సంగీతంలోనూ మీరు ఈ మాటలు వింటారు: ఆరోహణం, అవరోహణం. ఆరోహణం అంటే ఎక్కడం, అవరోహణం అంటే దిగడం. అవ అంటే దిగడం అన్నమాట. సో అల్లంత దూరాన ఉన్నటువంటి అనంతుడైనటువంటి, మనం చేరుకోలేని దేవుడు మనల్ని ఉద్ధరించడానికి దిగి వచ్చినటువంటి పరిస్థితిని ఆయన తగ్గించుకొని మన స్థాయికి దిగి రావడాన్ని అవతారం అని అన్నారు. మన శాస్త్రాల్లో కూడా అవతారాల గురించి చాలా విషయాలు చెప్పబడ్డాయి. ఎందుకు దేవుడు దిగి రావాలి అని ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. ఇంజనీర్స్ కాబట్టి మీ పరిభాషలో మాట్లాడతాను నేను. భగవంతుడు అనేవాడు ఉంటే ఆయన తప్పకుండా, ఆయనకి కొన్ని ప్రాథమిక లక్షణాలు ఉంటాయి. ఆ ప్రాథమిక లక్షణాల్లో కొన్ని లక్షణాలు ఏమిటంటే, ఆయన పదార్థ ప్రపంచానికి పరిమితమైన వాడు కాదు, ఆయన భౌతికమైన వాడు కాదు, ఆయన అధిభౌతికమైన వాడు. అంటే మెటాఫిజికల్ అంటాం అన్నమాట. హీఈస్ అబౌవ్ ఫిజిక్స్. ఈరోజు మీరు ఇక్కడ సబ్స్టేషన్లో, ట్రాన్స్కోలో మీరు వాడుతున్నట్టు అంతా కూడా ఫిజికల్ లాస్ అని మీరు వాడుతూ ఉన్నారు. ఫిజిక్స్లో ఉన్న లాస్ మీరు వాడతారు. ఎలక్ట్రిసిటీలో మీరు అనేకమైనటువంటి మీరు నియమాలు వాడుతూ ఉంటారు. ఇక్కడ అదంతా ఫిజిక్స్కి సంబంధించింది. ఓమ్స్లా కావచ్చు, అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. ట్రాన్స్మిషన్లో చాలా విషయాలు ఉన్నాయి. సో మీరు దీనికి అతీతమైనటువంటి పరిస్థితిలో జీవించేవాడు భగవంతుడు. అందుకనే ప్రతి మతం కూడా దాదాపుగా ఆయన్ని ఆత్మస్వరూపి అని పిలవడం మనం చూస్తాం, పరమాత్మ స్వరూపుడు అని పిలవడం మనం చూస్తాం. కాబట్టి భగవంతుడి గురించి ఆలోచించేటప్పుడు కొంత మనం ఈ భౌతిక విషయాలకు అతీతంగా ఆలోచించాలి. అదే సమయంలో మనకి భౌతిక విషయాల్లో మనం ఈ చట్రంలో ఇరుక్కున్నాం కాబట్టి భౌతిక సంబంధమైనటువంటి ఎనాలజీస్, సోదాహరణలు తీసుకొని మనం ఆలోచించాల్సి వస్తుంది. అభౌతిక విషయాల్ని, అధిభౌతిక విషయాలను ఆలోచించేటప్పుడు కూడా
ఉదాహరణకి మీరు ఇంజనీర్స్ కాబట్టి నేను లెట్ మీ స్టార్ట్ హియర్. మనం మ్యాథమెటిక్స్లో నెంబర్స్ చూస్తాం. నెంబర్స్ని మనం రియల్ నెంబర్స్ అంటాం. వాస్తవ రేఖ మనం 10th క్లాస్లోనే నేర్చుకుంటాం. మధ్యలో 0 పెడతారు, ఒక రేఖ గీసి అడ్డంగా. ఈ కుడిపక్క 1 2 3 4 చివరిలో ఇన్ఫినిటీ వేస్తాం. ఎడం పక్కన మనం -1 -2 -3 అని మైనస్ ఇన్ఫినిటీ వేస్తాం. ప్రశ్న ఏమిటంటే 2 ఇన్ఫినిటీలు ఉంటాయా అని. 2 ఇన్ఫినిటీలు ఉండవు నిజానికి. ఈ ఇన్ఫినిటీకి అర్థం ఏమిటంటే ఆ చివరి నాకు తెలియదు అని అర్థం. ఈ ఇన్ఫినిటీకి ప్లస్ ఇన్ఫినిటీకి అర్థం ఏమిటంటే ఈ చివరి నాకు తెలియదు అని అర్థం. అంతే తప్ప అది నిజమైన ఇన్ఫినిటీ కాదు. అది నిజమైన ఇన్ఫినిటీ ఎప్పుడూ ఒకటే ఉంటుంది. వాస్తవ రేఖలోనే మీరు చూస్తే 1 నుంచి 2 దాకా ఎన్ని బిందువులు ఉన్నాయంటే లెక్కల టీచర్ ఏం చెప్తుందంటే ఇన్ఫినిటీ బిందువులు ఉన్నాయని చెప్తుంది. అనంత బిందువులు ఉన్నాయని చెప్తుంది. ఇది అబ్స్ట్రాక్ట్ మ్యాథమెటిక్స్. అక్కడ నుంచే మళ్ళీ కాంక్రీట్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అన్నీ కూడా వచ్చాయి. మ్యాథమెటిక్స్ ఈజ్ ద ఫస్ట్ సబ్జెక్ట్ సైన్స్లో మనకి. అయితే ఈ వాస్తవ రేఖ మీద ఉన్నటువంటి ఈ ఏవైతే అంకెలు ఉన్నాయో 1 2 3 4 అనేవి, వీటిని వాస్తవ అంకెలు అన్నారు. వాస్తవ అంకెలు అంటే అవి వాస్తవమైనవి, నిజానికి ఉనికిలో ఉన్నవి. ఏమిటి వాస్తవం అంటే సంస్కృతంలో ఉన్నదానిని వాస్తవం అంటాం, లేని దానిని అవాస్తవం అంటాం. ఉన్నది అంటే ఎక్కడ ఉన్నది? ఉనికిలో ఉన్నది. ఉనికిలో లేని దాన్ని అవాస్తవం అంటాం. కాబట్టి 1 2 3 అనేవి అవాస్తవ సంఖ్యలు కాదు, వాస్తవ సంఖ్యలు. అప్పుడు చిన్న ప్రశ్న ఏంటంటే 1 ఏమిటి, 2 ఏమిటి, ఇది భౌతికమైందా కాదా? సపోజ్ నేను ఒక వేలు చూపించి 1 అనొచ్చు, ఈ మైక్ చూపించి కూడా నేను 1 అనొచ్చు, లేదా ఈ సెల్ ఫోన్ చూపించి కూడా నేను 1 అనొచ్చు, ఒక చాక్ పీస్ చూపించి 1 అనొచ్చు, ఒక పెన్ను చూపించి 1 అనొచ్చు, ఒక జాంకాయ చూపించి కూడా 1 జాంకాయ అనొచ్చు. 1 ఏమిటి? జాంకాయ? 1 సెల్ ఫోనా? 1 వేలా? 1 చాక్ పీసా? ఏమిటి 1? 1 అనేది ఒక వాస్తవ అంకె, కానీ దాన్ని నేను భౌతికమైన వస్తువుల ద్వారా చూపిస్తున్నాను తప్ప 1 భౌతికమైంది కాదు. మరి ఏమిటి వాస్తవం అనేటువంటి 1? ఇది మెంటల్ లెవెల్లో ఉన్నటువంటి, అంటే భౌతిక ప్రాపర్టీస్, ఫిజికల్ ప్రాపర్టీస్ లేనటువంటి ఒక వాస్తవమైన అంకె అన్నమాట. గణిత శాస్త్రం సత్యమైతే 2 2 4 సత్యమని మనందరికీ తెలుసు. గణిత శాస్త్రం సత్యమైతే గణిత శాస్త్రం ఒకటి ప్రూవ్ చేస్తుంది. ఏమిటంటే అభౌతిక ప్రపంచంలో కూడా వాస్తవాలు ఉంటాయి, నాన్ ఫిజికల్ వరల్డ్లో కూడా వాస్తవాలు ఉంటాయి. దేవుడు అటువంటి వాస్తవం అన్నమాట. 1 రంగేంటి, 1 ఎత్తేంటి, 1 పొడుగేంటి, 1 వెయిట్ ఎంత అంటే మనం చెప్పలేం. ఎందుకు చెప్పలేం? అది భౌతికమైంది కాదు కాబట్టి. మరి 1 లేదా? 1 ఉంది, అది వాస్తవ సంఖ్య. అలాగే దేవుడు ఎత్తెంత, దేవుడు పొడుగెంత, దేవుడు రంగు ఏంటి, దేవుడు రూపం ఏంటి అంటే మనం చెప్పలేం, కానీ దేవుడు ఉన్నాడు. అభౌతిక వాస్తవం దేవుడు. ఈ అభౌతిక వాస్తవంలో నివసించేటువంటి అనంతుడు దేవుడు. అనంతం భౌతికమైనది కాదు. భౌతికమైన ప్రతి వస్తువుకి కూడా మొదలుంటుంది. ఈరోజు బిగ్ బ్యాంగ్ థియరీని మీరు నమ్మినా కూడా, బిగ్ బ్యాంగ్ థియరీలో స్టేట్మెంట్ ఎలా ఉంటుందంటే ఒకానొక సమయంలో ఒక విస్ఫోటనం జరిగితే ఈ విశ్వం ఉనికిలోకి వచ్చింది అని ఉంటుంది. అంటే దేర్ ఈజ్ అ బిగినింగ్. ఒకవేళ మీకు కొంచెం మెకానికల్ ఇంజనీరింగ్ మీకు కాస్త అనుభవం ఉంటే సెకండ్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ మీరు చదువుతారు. అది మీరు ఎలక్ట్రిసిటీలో కూడా అప్లై చేస్తారు. మీకు ఇక్కడ మీకు థర్మల్ పవర్ స్టేషన్ నుంచి సబ్స్టేషన్కి వచ్చి, సబ్స్టేషన్ నుంచి మళ్ళీ మన ఇంటికి కరెంట్ వచ్చేటప్పటికి మీకు లాస్ జరుగుతుంది కదండి. ఎందుకని మీరు సబ్స్టేషన్కి
హై టెన్షన్ వైర్ తెచ్చుకుంటారు? మామూలు 240 kV ఎందుకు తెచ్చుకోరు? వీళ్ళు వోల్ట్స్ ఎందుకు తెచ్చుకోరు? మీకు తెలుసు, ఇంజనీర్స్గా లాస్ని తగ్గించడానికి. కానీ లాస్ లేకుండా ఉంటుందా? లాస్ ఖచ్చితంగా ఉంటుంది. లాస్ అంటే నష్టం. ఈ లానే ఏమన్నారు? సెకండ్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ అన్నారు. ఒక ఎనర్జీని మనం వాడుతూ ఉండగా అది తరిగిపోతుంది, ఒక రోజున హీట్ డెత్ ఏర్పడబోతుంది, ఎనర్జీ జీరో అవుతుంది, యూజబుల్ ఎనర్జీ డిసింటెగ్రేట్స్. కాబట్టి ఈ యూనివర్సు భౌతికమైంది. ఈ యూనివర్సులో ఎనర్జీ ఫైనైట్. తరిగిపోతుంది అంటే ఇది ఫైనైట్ అని అర్థం అవుతుంది. మనకి సైన్స్ ఈరోజు ఏం చెప్తుందంటే, మొదలు ఉన్న ప్రతిదాని వెనక కారకుడు ఉంటాడు. ఆ కారకుడు అభౌతికమైన వాడు. ఆయనకు కూడా మొదలుంటే ఆయన కారకుడు అవడు. కాబట్టి ఆయన అభౌతికమైన వాడు, అనంతుడై ఉండాలి. కాబట్టి అనంతుడైన దేవుడుని మనం ఆలోచించేటప్పుడు కాస్త బుర్ర పెట్టి ఆలోచించాలి. కళ్ళతో చూస్తే, చెవులతో వింటే దొరకడు ఈ దేవుడు. ద సిక్స్త్ సెన్స్, కామన్ సెన్స్, లాజికల్ సెన్స్ మనం ఉపయోగించాలి. మరి అనంతమైన దేవుడుని మనం ఎలా చేరుకోగలం? ఈరోజు ప్రపంచంలో అనేకమైన మతాలు ఉన్నాయి, మన దేశంలో కూడా అనేక మతాలు ఉన్నాయి. మతం అంటే సంస్కృతంలో అభిప్రాయం, అందుకనే అభిమతం అనే మాట వచ్చింది. అభిమతం అంటే నాకు తోచింది అభిప్రాయం. భగవంతుడి గురించి నాకు తోచింది నేను ఏదైతే పెట్టుకున్నానో దాన్ని మతం అన్నారు. కానీ నాకు తోచింది నేను పెట్టుకున్నప్పుడు అది ఎట్లా ఉండాలి? వాస్తవానికి దగ్గరగా ఉండాలి. ఇప్పుడు సైన్స్లో సూర్యుడి గురించి మీకు తోచింది చెప్పి నాకు తోచింది నేను చెప్తే అది సైన్స్ అవ్వదు. ఎలక్ట్రిసిటీ గురించి ఒక డిఈ గారు ఒకటి చెప్పి, ఏఈ గారు ఒకటి చెప్పి, ఎస్సీ గారు ఇంకోటి చెప్తే అది సైన్స్ అవ్వదు. అప్పుడు చాలా ఘోరాలు జరిగిపోతాయి. వాస్తవం ఎప్పుడు, శాస్త్రం ఎప్పుడు ఎలా ఉంటుందంటే అందరూ ఒకటే చెప్పాలి. ఈ రోజున మనకు అన్ని చోట్ల, మీరు అమెరికాకి వెళ్ళి చదవండి, ఇదే సైన్స్ ఉంటుంది, ఇదే ఎలక్ట్రికల్ సైన్స్ ఉంటుంది. మీరు అమలాపురంలో చదవండి, ఇదే ఎలక్ట్రికల్ సైన్స్ ఉంటుంది. కానీ దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఇన్ని అభిప్రాయాలు ఎందుకు వచ్చినాయి? ఎందుకంటే ఆయన అనంతుడు కాబట్టి, మనం పరిమితమైన వాళ్ళం కాబట్టి, ఆయన మనకు అర్థం కాలేదు కాబట్టి మనకి తోచింది దేవుడు అనుకున్నాం. అందుకే అవతారం కావాలి. నా అంతట నేను భగవంతుడిని తెలుసుకోలేను కాబట్టి భగవంతుడు వచ్చి తానెవరో మనకు తెలియజేయాలి. భగవంతుడి కంటే తక్కువగా ఉన్నటువంటి గురువు గారు, నాకంటే గురువు గారు 4 ఎక్కువ ఆకులు చదివి ఉండొచ్చు, ఒక బాబా గారు నాకంటే ఎక్కువగా 4 ఆకులు ఎక్కువ చదివి ఉండొచ్చు. కానీ ఆయన సరిపడు భగవంతుడిని నాకు పరిచయం చేయడానికి. మీ ట్రాన్స్మిషన్ ఎగ్జాంపులే తీసుకుందాం. మీరు హయ్యర్ లెవెల్లో వోల్టేజ్ని కానీ తేకపోతే, మీరు లో లెవెల్లో వోల్టేజ్ని కానీ డైరెక్ట్గా ట్రాన్స్మిట్ చేస్తే ఆ లాస్ చాలా ఎక్కువగా ఉంటుంది. దేవుడు కానివాడు ఒక మనిషి మరొక మనిషికి దేవుడిని పరిచయం చేయలేడు. దేవుడు దేవుడై ఉండి ఆ దేవుడు మనిషి అయితే తప్ప ఆ దేవుడు ఎవరో ఆ ట్రాన్స్మిషన్లో నాకు అర్థం కాదు. అందుకనే అవతారం ఏమై ఉండాలంటే, చిన్నా చితక దేవుళ్ళలో, చిన్నా చితక యుగ పురుషుల్లో, చిన్నా చితక మహాత్ములో, మహానుభావులు ఉండకూడదు. సాక్షాత్తు దేవుడే దిగి రావాలి, అప్పుడే అది అవతారం అవుతుంది. ఆ దిగి వచ్చిన దేవుడు మన స్థాయికి దిగాలి. ఎందుకంటే హై టెన్షన్ వైర్ని నేను డైరెక్ట్గా వాడలేను. అది 240 kV వోల్ట్స్లోకి వస్తేనే నేను వాడగలుగుతాను. కాబట్టి నా స్థాయికి దిగాలి. నా స్థాయికి దిగిన తర్వాత నేను ఆయన తాకి చూడగలను, నేను ఆయన అనుభవించగలను, ఆయన నా ఉపయోగంలోకి వస్తాడు. నా స్థాయికి దిగిన తర్వాత ఈయనే ఆయనని తెలుసుకోవడానికి ఆయన మళ్ళీ నిరూపించుకోవాలి. ఆయన తాను అనంత భగవంతుడిని నిరూపించుకోవాలి. అప్పుడే అది అసలు సిస్సులైన అవతారం అవుతుంది. క్రిస్మస్ అనేదండి అవతారం గురించినటువంటి, అసలు శిశుల అవతారం గురించినటువంటి ఒక అసలు శిశులు నిజ గాథ క్రిస్మస్. ఏమిటి ఈ అవతారంలో, ఎందుకు మనకి అవతారం అవసరమైందని మనం అనుకున్నప్పుడు ఇంకొక రీజన్ ఏమిటంటే,
అనంతానికి పరిమితానికి, ఇన్ఫైనైట్కి ఫైనైట్కి మధ్య దూరం ఎంత? ఇంజనీర్స్ మీరు చెప్పగలరు. వాట్ ఈస్ ద గ్యాప్ బిట్వీన్ ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్? ఏ మ్యాథ్స్ తెలిసిన వాళ్ళని అడిగినా, ఏ ఫిజిక్స్ తెలిసిన వాళ్ళని అడిగినా టకీమని చెప్పే సమాధానం ఏంటంటే, ద గ్యాప్ బిట్వీన్ ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ ఈజ్ ఆల్వేస్ ఇన్ఫైనైట్. ఒప్పుకుంటారండి? ఇంజనీర్స్ ఒప్పుకుంటారా? మరి అనంతమైన మధ్య దూరం అంటే దేవుడు అనంతుడు, మనిషి పరిమితుడు. ఈ అనంతమైన మధ్య దూరాన్ని మనిషి దాటి అవతలకి వెళ్ళలేడు, దేవుడే దాటి అవతలకి రాగలడు, ఎందుకంటే ఆయన ఒక్కడే అనంతుడు. సో దేవుడు అనంతుడు, అనంతం ఒక్కటే ఉంటుంది కాబట్టి దేవుడు ఒక్కడే. అనంతాన్ని మనిషి పరిమితమైన వాడు కాబట్టి దాటలేడు, కాబట్టి దేవుడే దిగి రావాలి. అందుకనే మనకు అవతారం కావాలి. నేను ఎక్కిపోలేను అంటే నేను ఆరోహణం చేయలేను, కాబట్టి ఆయనే అవరోహణం చేశాడు అన్నమాట. అదే క్రిస్మస్. ఈ యేసుక్రీస్తు అనేటువంటి ఈ అవతారం గురించినటువంటి మాటలు మనం మాట్లాడుకునేటప్పుడు ఈయన ప్రత్యేకత ఏమిటో మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఆ విషయాలు మీకు చెప్పి నేను కూర్చుంటాను. యేసుక్రీస్తు అనేటువంటి ఈ అవతారం వాస్తవ అవతారం. మొట్టమొదటి విషయం ఇది. ఎందుకు వాస్తవ అవతారము అని అంటే, ఈయన నిజంగా దిగి వచ్చాడు. ఈ స్పేస్ టైం హిస్టరీని, మానవ చరిత్రను ఆయన అందులోకి వచ్చాడు అనడానికి ఈరోజున మనకు దాఖలాలు ఉన్నాయి. మనం అవతారం గురించి విన్నప్పుడు చిన్నప్పటి నుంచి మనం ఒకటి వింటాం మన దేశంలో, లీల, భగవంతుడి లీల అంటాం మనం. లీల అంటే అమ్మాయి కాదు. సంస్కృతంలో లీల అంటే ఏమిటంటే మాయ. సంస్కృతంలో లీల అంటే ఇల్యూషన్, భ్రమ, భ్రాంతి. అరే భగవంతుడు వచ్చాడా, అవతరించాడా అని తెలుసుకుండే లోపే ఆయన అదృశ్యం అయిపోతాడు, అంతర్ధానం అయిపోతాడు. ఇదేమిటి ఇలా జరిగింది అని అనుకుంటే అది నీకు అర్థం కాదు, భగవంతుడు లీల అంటారు అనమాట. ఏదైనా అర్థం కాలేదనుకోండి అది లీలలో దోసేస్తారు. కానీ సమస్య ఏంటంటే నా కష్టం లీల కాదు, నా బ్రతుకు లీల కాదు. నరుని బ్రతుకు నటన అన్నాడు వేటూరి. నరుని బ్రతుకు నటన అయితే నేను ఇంత బాధపడక్కర్లేదు. ఈశ్వరుడి తలపు ఘటన అన్నాడు. అంటే ఆయన తలపు మాత్రమే వాస్తవము, నా బ్రతుకు అవాస్తవం అయితే నేను ఇన్ని బాధలు పడక్కర్లేదు. మీకు ఎప్పుడైనా సబ్స్టేషన్లో ఒక ప్రమాదం సంభవించి ఎవరైనా ప్రాణం పోతే బ్రతుకెంత వాస్తవం మీకు అర్థమవుతుంది. నరుని బ్రతుకు నటన కాదు, అది ఘటన, అది వాస్తవం. నా కష్టం వాస్తవం, నా కన్నీళ్ళు వాస్తవం. నేను అనేకమైనటువంటి విషయాలకి బానిసని ఈ రోజున, అది వాస్తవం. చాలామంది సెల్ ఫోన్కి బానిసలు, కొంతమంది సిగరెట్కి బానిసలు. శ్రీశ్రీ ఒకనాడు ఏమన్నాడంటే, సిగరెట్ మానేయడం చాలా తేలిక, ఎందుకంటే నేను చాలాసార్లు మానేశాను అన్నాడు. అంటే అన్నిసార్లు మొదలెట్టాడు అనమాట. అంటే మానేయలేకపోయాడు అన్నమాట. కవి చమత్కరించాడు అన్నమాట. కనుక ఇవన్నీ వాస్తవాలు. అందుకని మనం గుడికి, గోపురానికి లేదా చర్చికి నమాజ్ చేసుకోవడానికి మసీదుకి వెళ్ళినప్పుడు మన తలుపుల నిండా మనం లెంపలేసుకుంటూ ఉంటాం, క్షమించమని అడుగుతూ ఉంటాం, భగవంతుడిని ఆశీర్వదించమని అడుగుతూ ఉంటాం మనం. ఎందుకంటే మనమేంటో మనకు వాస్తవంలో తెలుసు మనకి. అందుచేత దిగి వచ్చినటువంటి భగవంతుడు, అవతరించిన వాడు వాస్తవావతారం అయి తీరాలి. ఆయన లీలగా వచ్చి అలా కలలా కనపడి అంతలోనే కళ్ళ అయిపోవడానికి వీల్లేదు. ఇది జరగకూడదు. యేసుక్రీస్తు వారి జీవితాన్ని మనం చూస్తే ఆయన గురించి బైబిల్లో మాట్లాడడమే కాకుండా, బైబిల్లో చెప్పినటువంటి విషయాలకు విరుద్ధంగా కాకుండా అనుగుణ్యంగా దానికి తగ్గట్టుగా ఇతర పుస్తకాల్లో, చారిత్రక పుస్తకాల్లో రాయడం మనం చూస్తాం. దాదాపు 10 మంది చరిత్రకారులు క్రైస్తవులు కాని చరిత్రకారులు. అది మీరు జోసెఫస్ ఫ్లేవియస్ అనేటువంటి యూదు చరిత్రకారుని తీసుకోండి, థసుడైడస్, టాసిటస్, ప్లినీ ద యంగర్, అలా గ్రీకు చరిత్రకారులు, లేకపోతే రోమా చరిత్రకారులు, ఆయన సమకాలీనులైన వాళ్ళు చాలామంది యేసుక్రీస్తు వారు పుట్టారని, ఆయన ఈ గడ్డ మీద బ్రతికారని, ఆయన సిలువకి ఎక్కాడని, ఆయన పునరుద్ధానం చెందాడని రాయడం మనం చూస్తాం. చరిత్ర అర్థం పడుతున్నటువంటి
చరిత్రలో మనకి దాఖలాలు దొరికినటువంటి అసలు సిసలైన అవతారం ఈ క్రీస్తు వారి అవతారం. యేసుక్రీస్తు వారి గురించి రాసినటువంటి ఈ బైబిల్లో ఉన్నటువంటి 2వ భాగానికి మనం చూస్తే, ఈ రోజున చరిత్రలో ఉన్నటువంటి బుద్ధుడు, చరిత్రలో ఉన్నటువంటి అరిస్టాటిల్, చరిత్రలో ఉన్నటువంటి అలెగ్జాండర్, చరిత్రలో ఉన్నటువంటి సీజర్ అగస్టస్, మీరు ఎవరినైనా చరిత్రలో తీసుకొని వాళ్ళకి ఏమి దాఖలాలు ఉన్నాయి చరిత్రలో, లేకపోతే చాలామంది యుగ పురుషులను మీరు తీసుకోండి, వాళ్ళకి చరిత్రలో ఏమి దాఖలాలు ఉన్నాయని మీరు చూస్తే, ఒకప్పుడు ప్రింటింగ్ లేనప్పుడు ప్రాచీన పుస్తకాలు చేతులతో రాసేవాళ్ళు. ఈ చేతులతో రాసినటువంటి తాళప్రతుల గ్రంథాలు కానీ లేకపోతే పెపైరస్ లేకపోతే చెట్టు బెరడుల పైన రాసినటువంటి గ్రంథాలు కానీ రకరకాలైనటువంటి చేవ్రాత ప్రతులు ఉన్నాయి ఈ రోజున. అవన్నీ గుట్టగా పేరిస్తే ఏ ఒక్క వ్యక్తిని మీరు గౌతమ బుద్ధుడితో సహా తీసుకొని మీరు చూస్తే, ఎందుకంటే మత చరిత్రలో యేసుక్రీస్తు తర్వాత కాస్తో కూస్తో ప్రాచీన ప్రాంతంలో లేకపోతే ప్రాచీన కాలంలో పుట్టిన వారిలో కాస్తో కూస్తో చరిత్రాత్మకత ఉన్నవాడు గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధుడిని మీరు తీసుకున్నా సరే మీకు ఈ పోడియం కంటే 4 అడుగుల కంటే ఎక్కువ లేదు, మీరు కానీ ఆ ప్రతుల్ని దొంతరగా పేరిస్తే. కానీ యేసుక్రీస్తు వారి గురించి రాసినటువంటి ఈ పుస్తకానికి, ముఖ్యంగా కొత్త నిబంధనకి మీరు పేర్చుకుంటూ వెళితే దగ్గర 1 మైల్ వస్తుంది పైకి హైట్. 64,000 పైచిలుకు వ్రాతప్రతులు ఈరోజు అనేకమైన లైబ్రరీస్లో దాచబడి ఉన్నాయి, ప్రిజర్వ్ చేయబడి ఉన్నాయి. అందుకని ఈ క్రీస్తు వాస్తవ అవతారం. వాస్తవ అవతారమే వాస్తవమైన నా బ్రతుకు పరిస్థితుల్ని మార్చగలుగుతుంది, నన్ను ఉద్ధరించగలుగుతుంది. రెండో విషయం ఏంటంటే ఈ క్రీస్తు అవతారము ఇది నిత్య అవతారం. మనము చిన్నప్పటి నుంచి ఈ శ్లోకం వినుంటాం, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని భగవద్గీత 4వ అధ్యాయంలో ఉన్నటువంటి 8వ శ్లోకాన్ని మనం వినుంటాం. సంభవామి యుగే యుగే అని అన్నప్పుడు మీకేం అర్థమైంది? నేను చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేవాడిని. మాకు శంకర్ పంతులు గారు ఉండేవాడు, తెలుగు మాస్టర్. ఆయన, నేను 7వ తరగతి దాకా నాకు మాస్టర్. ఆయన స్కూల్ అయిపోయిన తర్వాత మా అమ్మగారు హెచ్ఎం, ఆవిడ క్రిస్టియను, అప్పటికే ఆవిడ క్రైస్తవంలోకి వచ్చేసింది. ఈ తెలుగు పంతులు గారు బ్రాహ్మణులు. వారు పిలిచేవారు అనమాట స్టూడెంట్స్ అందరినీ, రండిరా మీకు రామాయణ మహాభారతాలు భాగవతాలు చెప్తాను అని. సో నేను కూడా వెళ్ళి వారి సమక్షంలో నేను పద్మాసనం వేసుకుని కూర్చొని వారు పారాయణం చేస్తుంటే చిన్నప్పటి నుంచి విన్నవాడిని నేను. 7వ తరగతి కల్లా నాకు మా తెలుగు మాస్టర్ పుణ్యమా అని నాకు చాలా విషయాలు తెలిసినాయి. అప్పుడే ఫస్ట్ ఈ శ్లోకం విన్నాను వారి నోట. నేను అప్పటి నుంచి ఆలోచిస్తున్నాను ఈ శ్లోకం గురించి. నేను ఇప్పుడు దాదాపు 50 సంవత్సరాలు నాకు ఈ ప్రశ్న మిగిలిపోయింది. ఏమిటంటే సంభవామి యుగే యుగే, అవతారం దేవుడు మళ్ళీ మళ్ళీ ఎందుకు ఎత్తుతాడు? మళ్ళీ మళ్ళీ అవతారం ఎత్తితే ఎందుకు ఎత్తుతాడని మనం చూస్తే, విలను మళ్ళీ మళ్ళీ కొత్తగా పుడుతున్నాడు కాబట్టి పాత అవతారం సరిపోదు. కాబట్టి కొత్త విలన్ కోసం కొత్త అవతారం కావాలి, కొత్త ఆయుధం కావాలి. అలా చంపుకుంటూ పోతుంటే మళ్ళీ విలన్లు కొత్త వాళ్ళు వస్తున్నారు, మళ్ళీ కొత్తగా భగవంతుడు అవతారం ఎత్తాల్సి వస్తుంది. నాకు అర్థమైంది ఏమిటంటే, భగవంతుడి అవతారాన్ని దుర్మార్గుడు విలను కంట్రోల్ చేస్తున్నాడు. కానీ ఈయన ఒక్కసారి అవతారం ఎత్తాడు. ఈయన ఒక్కసారి అవతారం ఎత్తాడు. ఒక్కసారి అవతారం ఎత్తినప్పుడు అది చరిత్రలోకి వచ్చింది. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. ఈ రోజున మీ బర్త్డేస్ ఉన్నాయి చూసారా? ఇంకొక 6 నెలల్లో రిటైర్ అవుతాను అంటున్నారు గురుబాబు గారు. రిటైర్ అయిన డేట్ 2025 జూలై అని అనుకోండి ఉదాహరణకి. 2025 జూలై అని అంటే 2025 రిటైర్మెంట్ అని చెప్పడానికి యేసుక్రీస్తు వారి పుట్టుక దగ్గర నుంచి లెక్కెడితే చెప్తారనమాట. మీరు ఈ ఉద్యోగంలోకి వచ్చినప్పుడు మీకు బర్త్ సర్టిఫికెట్లు ఉంటాయి. మీ బర్త్ సర్టిఫికెట్లో మీరు 1970, 1960, 1965 లేదా 1985 ఉంటుంది మీకు. 1965, 85 ఎలా నిర్ణయిస్తారంటే, యేసు ప్రభు పుట్టిన దగ్గర నుంచి లెక్కెడితే 1985 సంవత్సరాలు తమరు పుట్టారని అర్థం. మీ బర్త్ సర్టిఫికేట్ ఎంత వాస్తవమో ఆయన అవతారం అంత వాస్తవం. ఆయన కాలాన్ని ఎందుకు చేల్చగలిగాడంటే ఆయన కాలాతీతుడు కాబట్టి. అందుకని యుగపురుషుడు కాదు ఆయన, యుగపురుషుడు కాదు ఆయన,
యుగ యుగాలకు దేవుడు. అందుకని ఈ సత్యవేదంలో ఏముందంటే ఆయన యుగ యుగములకు స్తోత్రార్హుడు అని రాయబడింది. ఇది యేసుక్రీస్తు యొక్క అవతారంలో ఉన్నటువంటి రెండవ ప్రత్యేకత. మూడవ ప్రత్యేకత ఆయనది విశిష్ట అవతారం. విశిష్టం అంటే ప్రత్యేకమైంది. ఎందుకు ఆయనది ప్రత్యేక అవతారం? మీరు చాలాసార్లు అవతారాల గురించి విన్నప్పుడు ఈ మాట వినుంటారు. భగవంతుడు ఎందుకు వస్తాడంటే మంచి వాళ్ళని రక్షించడానికి, చెడ్డ వాళ్ళని నాశనం చేయడానికి. పరిత్రాణాయ సాధునాం వినాశాయ దుష్కృతం అంటే అర్థం అదే శ్లోకంలో. ఒకవేళ భగవంతుడు చెడ్డ వాళ్ళని నాశనం చేయడానికి వస్తే నా ప్రశ్న ఏమిటంటే, ఎందుకంటే మీరు ఇంజనీర్లు కాబట్టి, మీరు విజ్ఞతతో ఆలోచిస్తారు కాబట్టి మీరు కూడా నాతో ఏకీభవిస్తారని నేను అనుకుంటున్నాను. ఏకీభవించకపోయినా పర్లేదు, మీరు ఆలోచిస్తే చాలు విజ్ఞతతో హేతుబద్ధంగా. మనిషిని చంపడానికి భగవంతుడు దిగి రావాలా? మన హమాస్ వాళ్ళని చంపడానికి నెతన్యాహు వాళ్ళ దేశానికి వెళ్ళలేదు. నెతన్యాహు లెబనాన్ వెళ్ళలేదు, నెతన్యాహు ఖతార్ వెళ్ళలేదు, నెతన్యాహు గాజా స్ట్రిప్లోకి వెళ్ళలేదు, నెతన్యాహు ఈజిప్ట్లోకి వెళ్ళలేదు. ఇక్కడ కూర్చొని బటన్లు నొక్కాడు. భగవంతుడు మనల్ని చంపడానికి మనం దుర్మార్గులం అయితే దిగి రావాల్సిన పని లేదు. ఇంత చిన్న కరోనా చాలు. మరి భగవంతుడు మనల్ని రక్షించాలని అనుకోండి, శిష్టుల్ని మాత్రమే రక్షించాలనుకోండి. ఆయన మంచివాడు ఎవడున్నాడు? మనకు చెప్తారు మానవుడు దేవుడు అహం బ్రహ్మస్మి అని. అహం బ్రహ్మస్మి అయితే కూతుర్ని రేపు చేస్తున్న తండ్రి ఎవరు? మన సమాజంలోనే. అహం బ్రహ్మస్మి కాదు. మన శాస్త్రమే ఏం చెప్తుందంటే అహం బ్రహ్మ కాదురా, అహం పాపం రా అని చెప్తోంది మన శాస్త్రం. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయా దేవా శరణాగత వత్సలే అన్యదా శరణం నాస్తి. మనధర్మశాస్త్రం 2వ అధ్యాయం. మీ తర్వాత చదువుకోవచ్చు. అహం పాపం, అందుకని నేను చేస్తున్న పనులు పాపం. ఆత్మ పాప పంకిలమైంది, అందుకనే పాపం నా జీవితంలో సంభవిస్తోంది. త్రాహిమాం రక్షించు, కృపయా దేవా కృప చూపించి రక్షించు దేవా. నీ శరణుజొచ్చాను, శరణాగత వాత్సలే. నీ శరణుజొచ్చాను కాబట్టి వాత్సల్యం చూపించు, బిడ్డలాగా నన్ను ప్రేమించి నన్ను రక్షించు. అన్యదా శరణం నాస్తి, మరొక శరణం నాకు లేదు, నువ్వే నాకు శరణం. ఎవరో వచ్చి రక్షించలేరు, దేవుడే దిగి వచ్చి రక్షించాలి. దేవుడికి మనిషికి మధ్య దూరం అనంతమైంది ఒక కారణమైతే, దేవుడు దిగి రావాల్సిన దానికి కారణం మనిషి పాప పంకిలం అయిపోయాడు కాబట్టి అతన్ని కడగడానికి దేవుడు దిగి రావాలి. అందుకని దిగి వచ్చిన దేవుడు చంపకూడదు, చావాలి. ఈ మధ్య పూజారి గారు అడిగారు, 3 మేకులు పీక్కోలేనటువంటి యేసుక్రీస్తు దేవుడు ఎలా అయ్యాడు అని. పాపం పూజారికి అర్థం కాలేదు. ఒక పూజారి గారిని నేను అడిగాను, సార్ మీరేం బోధిస్తారు అని. నేను వెంకటేశ్వర దేవస్థానంలో మోక్షం గురించి బోధిస్తాను అన్నారు. బస్సులో నా పక్కన కూర్చున్నారు 20 ఏళ్ల క్రితం. ఏం చెప్తారు సార్ మోక్షం గురించి అని అడిగాను నేను. పూజారి గారు నాకు చెప్పారు, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలను జయించిన వాడు మోక్షాన్ని సిద్ధించుకుంటాడు అన్నాడు ఆయన. కాసేపు ఆయన మాట్లాడిన తర్వాత నేను ఆయన అడిగాను, ఎందుకంటే భారతదేశంలో మరణం గురించి మాట్లాడాలంటే భయం. వెంటనే చావు మరణం అంటే తదాస్తు దేవతలు ఉంటారేమోనని వాళ్ళకి భయం. అందుకని అటువంటి వాళ్ళతో మాట్లాడాలంటే నాకు భయం. అందువల్ల నేను వారిని చాలా జాగ్రత్తగా అడిగాను, సార్ మన ఇద్దరం బస్సులో వెళ్తున్నాం, బస్సుకి పొరపాటున ఏదైనా జరిగిందనుకోండి, పొరపాటున మనకు కూడా ఏదైనా జరిగిందనుకోండి, ఇద్దరం కాలం చేసామనుకోండి, అంటే ఒక్కడే మీరు కాలం చేశారంటే ఆయనకు బాధ వేస్తుంది. అందుకని ఇద్దరం కాలం చేసామనుకోండి సార్, మరి మోక్షానికి వెళ్తారా మీరు అని అడిగాను ఆయన్ని. అడిగితే పూజారి గారు ఏమన్నారంటే, నా వైపు ఇలా ఇలా చూడడానికి కూడా ఆయనకి ఇష్టం పుట్టలేదు. ముఖం ఎర్రగా అయిపోయింది పూజారి గారికి. ఆయన 2-3 సెకండ్లు టైం తీసుకుని వెళ్తాను అనలేదు, వెళ్ళను అనలేదు, నాకు తెలియదు అని కూడా అనలేదు. ఆయన పైవేవి కావు తీసుకున్నాడు. ఆయన వెంటనే ఏమన్నాడంటే, ఎవడు పర్ఫెక్టు అన్నాడు. నువ్వేమన్నా పోతావా? నేను పోను, నువ్వు పోను, అందరం పర్ఫెక్ట్ కాదురా అన్నాడు అన్నమాట. ఒప్పేసుకున్నారు. పాప పంకిలమైన మానవ బ్రతుకుని పునీతం చెయ్యాలంటే భగవంతుడు చంపడానికి
వీల్లేదు. కరోనా వైరస్ ఎవరికైనా వస్తే వాడిని చంపుకుంటూ పోతే డాక్టర్లు అక్కర్లేదు, మిలిటరీ వాడు సరిపోతాడు. డాక్టర్ ఏం చేస్తాడు? వైరస్ని చంపి మనిషిని బతికిస్తాడు. యేసుక్రీస్తు వారు కూడా సిలువలో పాపం అనే వైరస్ని చంపి మనల్ని బ్రతికించాడు. అందుకనే ఆయన చనిపోయాడు సిలువలో. అందుకే మేకులు పీక్కోలేదు ఆయన, ఎందుకంటే అవి మన పాపపు మేకులు, మనమే కొట్టాం. మన స్థానంలో చనిపోయాడు. బైబిల్ ఏమంటుందో ఒక మాట మీకు చెప్తాను నేను. సర్వం రక్తేన శుద్ధయతే, రక్తేన వినా క్షమన లాభయతే. సర్వ పాపాలు పోవాలంటే రక్తం చిందించబడాలి. రక్తం చిందింపబడకుండా క్షమ అనేది దొరకడం కల్లా. ఇది సంస్కృత బైబిలు, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో ఉంది. మన తాండీయ బ్రాహ్మణంలో, మన వేదాల్లో కూడా ఏముందో చదువుతాను. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం. సర్వ పాపాలు పోవాలంటే రక్తం చిందించబడాలి. మనం అప్పుడప్పుడు బోర్డు చూస్తుంటాం రక్తదాన శిబిరాల్లో. మనం రక్తదానం ప్రాణదానం, రక్తంలో ప్రాణం ఉంటుంది. ఎందుకు మనం ప్రాణం పోతుంది ఈ రోజున? ఎందుకు మహాత్ములు కూడా ప్రాణాన్ని పోకుండా ఆపుకోలేకపోతున్నారు, మరణాన్ని జయించలేకపోతున్నారు? మనదేమో సమాధి అంటారు, వాళ్ళది మహాసమాధి అంటారు, కానీ ఇద్దరిది సమాధే కదా. ఎందుకు జయించలేకపోతున్నారు? కారణం ఏంటి? మనం అందరం పాప పంకిలం అయిపోయాం కనుక. అందుకనే పాప పంకిలం కాని భగవంతుడు మనిషి రూపాన్ని తీసుకొని రక్తం చిందించాలి. రక్తం చిందించినప్పుడు ఆ పాపం పోతుంది. ఎందుకంటే పాపం వచ్చినప్పుడు ప్రాణాన్ని తోడేసింది కాబట్టి, మళ్ళీ పవిత్రమైన ప్రాణాన్ని పెట్టినప్పుడు పాపాన్ని తోడేస్తుంది. ఇది అందులో ఉన్న లాజిక్. అందుకనే వారిది విశిష్ట అవతారం. అందుకని యేసుక్రీస్తు వారిని ఎవరైనా ఆశ్రయిస్తే, ఆయన్ని పట్టుకుంటే, ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయన్ని నమ్ముకుంటే ఆయన వారిని పునీతులుగా చేస్తాడు. ఆయన దుష్టుల్ని శిక్షించడానికి రాలేదు, శిష్టుల్ని రక్షించడానికి రాలేదు. దుష్టుల్ని శిక్షించడానికి రానక్కర్లేదు, శిష్టుల్ని రక్షిద్దామంటే శిష్టుడు ఒక్కడు కూడా లేడు. పాపోహం పాపాత్మ రెండు కూడా, అహము ఆత్మ కూడా పాపయుక్తమైపోయినాయి, పాప పంకిలం అయిపోయినాయి. కనుక ఆయన దుష్టుల్ని శిష్టులుగా మార్చడానికి వచ్చిన విశిష్ట అవతారం. అందుకనే క్రిస్మస్ అందరి పండుగ, పాప పంకిలమైన ప్రతి మానవుడి పండుగ. ఎందుకంటే పాప పంకిలమైన ప్రతి మానవుడికి, కులానికి, మతానికి, దేశానికి, ప్రాంతానికి, కాలానికి అతీతంగా ఆయన రక్షించగలడు, ఆయన్ను ఆశ్రయిస్తే. అందుకనే ఆయనది విశిష్టావతారమే కాదు, ఆయనది విశ్వావతారం కూడా. ఆయన విశ్వవ్యాప్తమైన దేవుడు. ఇక్కడ మనం ఒక మాట చెప్పుకోవాలండి. యేసుక్రీస్తు అనే దేవుడని ఎలా నమ్మగలం? అవును, చాలామందికి ఇలాగే అనిపిస్తుంది, ఎందుకు 3 మేకులు పీక్కోలేకపోయాడని. అది శుక్రవారం పరిస్థితి అండి. పిక్చర్ అభి బాకీ హై, ఇంకా స్టోరీ ఉందండి, స్టోరీ ఖతం కాలేదు. శనివారం తర్వాత ఆదివారం వచ్చింది. 3 మేకులు పీక్కోవడం ఈజీనా, మరణాన్ని గెలవడం ఈజీనా? నేను ఈజిప్ట్కి వెళ్ళాను, అక్కడ పిరమిడ్ పైకెక్కాను నేను. ఆ పైకెక్కితే కింద మనుషులు చీమల్లా కనబడుతున్నారు ఎడారిలో. లోపలికి వెళ్ళి చూస్తే ఒక్కిపోయిన ఎండు ద్రాక్షలాగా ఉంది శవం, రాజుగారి శవం. దాంట్లో అనేకమైన వజ్ర వైడూర్యాలు, అక్కడ పెద్ద సెక్యూరిటీ ఉంది. ఆ అద్భుతమైన కట్టడం చూసిన తర్వాత నేను ఒక వారానికి ఇస్రాయేల్ దేశానికి వెళ్ళాను. అక్కడ చాలా చిన్న సమాధి, ఇదేమో అతిపెద్ద కట్టడం, అతిపెద్ద సమాధి, అక్కడ చాలా చిన్న సమాధి, యేసుక్రీస్తు వారి ఖాళీ సమాధి. ఆ సమాధి లోపలికి వెళ్ళి చూస్తే శవం లేదు, ఖాళీగా ఉంది. కాసేపు అక్కడ ఆరాధన చేసుకున్నాక నేను బయటకు వచ్చి నాకు ఒక ఆలోచన వచ్చింది, అంత పెద్ద సమాధి, ఇంత చిన్న సమాధి. ఆ సమాధిని కట్టినవాడు గొప్ప, లోపల చచ్చినవాడు గొప్ప. ఇక్కడ సమాధిని, చాలా చిన్న సమాధి, ఒక రాతిలో తొలిచారు, కానీ ఇక్కడ సమాధిని గెలిచినవాడు ఉన్నాడు. చచ్చాక పెద్ద సమాధిని కట్టించుకున్నవాడు ఈజిప్ట్ రాజు గొప్ప, లేకపోతే చచ్చినప్పుడు సమాధి కూడా దొరకలేదు, వేరే వాళ్ళ సమాధిలో పెట్టారు, కానీ ఈ సమాధిని గెలిచి లేచాడు ఈ రాజు గొప్ప. యేసుక్రీస్తు సమాధిని గెలిచి లేవడం ఈ రోజున నమ్మకం కాదండి, చారిత్రక వాస్తవం. మీలాంటి విఘ్నుడైనటువంటి ఒక లాయర్ గారు ఇంగ్లాండ్ దేశంలో, అతను నాస్తికుడు,
క్రైస్తవులు పదే పదే యేసుక్రీస్తు తిరిగి లేచాడని చెప్తుంటే ఆయనకి ఇష్టం పుట్ల, వీళ్ళ నోరు ముయించాలనుకున్నాడు. అనుకొని ఆయన రీసెర్చ్ మొదలెట్టాడు. ఎందుకు మొదలెట్టాడు? యేసుక్రీస్తు మరణం గెలవలేదని నిరూపించడం కోసం. 30 ఏళ్ళు రీసెర్చ్ చేసిన తర్వాత పదే పదే రీసెర్చ్ చేయాల్సి వచ్చింది ఆయన. మొదటిసారి రీసెర్చ్ చేసినప్పుడు కంక్లూజన్ యేసుక్రీస్తు తిరిగి లేచాడు, మరణం గెలిచాడని వచ్చింది. నచ్చలేదు ఆయనకి, మళ్ళీ రీసెర్చ్ చేశాడు. మళ్ళీ నచ్చలేదు ఆయనకి, మళ్ళీ చేశాడు. అప్పుడు అర్థమైంది ఆయనకి ఇది వాస్తవం అని. హూ మూవ్డ్ ద స్టోన్ అనే పుస్తకం రాశాడు. ఆ సమాధి రాతిని ఎవరు తొలగించారనే పుస్తకం రాశాడు. ఆయన పేరు ఫ్రాంక్ మారిసన్. మీరు ఇప్పటికిప్పుడు గూగుల్లో మీరు అమెజాన్లోకి వెళ్ళి చూస్తే ఆ పుస్తకం మీకు దొరుకుతుంది, మీరు ఇంటికి తెప్పించుకోవచ్చు. అది 500 రూపాయలు ఎంత ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. ఆ పుస్తకంలో మొదటి చాప్టర్కి ఆయన ఏం పేరు పెట్టాడంటే, ఏ పుస్తకం రాయకూడదు అనుకున్నానో ఆ పుస్తకం రాస్తున్నాను అని. ద బుక్ దట్ వాజ్ రెఫ్యూజ్ టు బి రిటన్ అని పేరు పెట్టాడు దానికి. యేసుక్రీస్తు మరణం గెలిచి లేవడం ఈరోజు ఒక చారిత్రక వాస్తవం. యేసుక్రీస్తు మరణం గెలిచి లేచినప్పుడు 2 నిరూపితమైనవి. ఒకటి, ఆయన పాపం లేనివాడు. మనమందరం మరణం గెలవకపోవడానికి, మహాత్ములు కూడా మరణం గెలవలేకపోవడానికి, తనువు చాలించి వెళ్ళిపోవడానికి, తనువుని లేపలేకపోవడానికి కారణం ఏమిటంటే పాపం ఎక్కడో అంటుకుంది. కానీ యేసుక్రీస్తుకి కించిత్ పాపం కూడా తలంపుల్లో కూడా అంటుకోలేదు. కాబట్టి ఆయన మరణాన్ని గెలిచి లేచాడు. మరణం గెలిచి లేచినప్పుడు ఆయన పాపరహితుడని మాత్రమే కాదు, ఆయన దేవుడని కూడా నిరూపితమయ్యాడు. దేవుడంటే ఆయన అనంతుడు. ఆయన సర్వ ప్రాణికోటికి, సకల ప్రాణికోటికి ప్రాణం పోసేవాడు దేవుడు. ఆయన ప్రాణానికి మూలం, జీవానికి మూలం. అంచేత దేవుడు అనేవాడు అవతారం ఎత్తి మరణంలోకి ప్రవేశిస్తే మరణం ఆ దేవుడిని పట్టి ఉంచలేదు. మరణాన్ని గెలిచిన వాడు పాపరహితుడవుతాడు మొదట, రెండవది ఆయన దేవుడు అవుతాడు. కనుక ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ట్రాన్స్మిషన్లో దేవుడు ఎవరో మనకు తెలియాలి అన్నప్పుడు దేవుడే దిగి వస్తే కానీ మనకు అసలు దేవుడు ఎవరో తెలియదు. ఈయన దేవుడిని నిరూపించుకున్నాడు కాబట్టి మనిషికి దేవుడికి మధ్య ఉన్న అనంతమైన నగాధాన్ని పూడ్చగలిగాడు. ఈయన పాపరహితుడిని నిరూపించుకున్నాడు కాబట్టి పరమ పవిత్రుడైన దేవుడి దగ్గరికి వెళ్ళలేకపోయిన మానవ పాప పంకిల బతుకుని ఆయన పునీతం చేయగలుగుతాడు. అందుకనే ఇంది విశిష్ట అవతారం, ఇంది వాస్తవ అవతారం, ఇంది సత్య అవతారం. ఈయన సిలువలో చనిపోయినప్పుడు కేవలం క్రైస్తవుల కోసం చనిపోలేదు, సర్వలోకం కోసం చనిపోయాడు. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవుని గొర్రెపిల్ల అంటే బలిపశువు అని అర్థం అన్నమాట. మన భారతీయ పరిభాషలో చెప్పుకోవాలంటే దేవుని బలిపశువు ఈయన. మానవ పాపాన్ని మోసుకొని పోయి ప్రాయశ్చిత్తం చెల్లించినటువంటి బలిపశువు ఈయన. మనందరి పాపాల కోసం చనిపోయాడు. ఆయన తన వారి కోసం చనిపోలేదు. అందుకనే ఇది ప్రేమావతారం. ఈయన చూపించిన త్యాగపూరితమైన ప్రేమ ఎవరూ చూపించలేదు. ఈయన చంపడానికి వచ్చిన దేవుడు కాదు, మన స్థానంలో చనిపోవడానికి వచ్చిన దేవుడు కనుక ఇంతకు మించిన ప్రేమ ఇంకెక్కడా కనపడదు. అందుకని వీరిది ప్రేమావతారం. మనం వినుంటాం బృహదారణ్యక ఉపనిషత్తులో ఈ శ్లోకం, అసతోమ సద్గమయ, అసత్యంలో ఉన్నాను సత్యంలోకి నడిపించు. యేసుక్రీస్తు నిలబడి అంటున్నాడు, అహమేవ సత్య, నేనే ఆ సత్యాన్ని అంటున్నాడు. రెండవ లైన్లో ఏముందంటే తమసోమ జ్యోతిర్గమయ, తామసి చీకటిలో అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నాను, నన్ను వెలుగులోకి నడిపించు. యేసుక్రీస్తు వారు అంటున్నారు, అహమేవ జ్యోతి, నేనే ఆ వెలుగును. అహమేవ సంసారస్య జ్యోతి, నేను లోకమునకు వెలుగును అంటున్నాడు ఆయన. మూడవ లైన్లో ఏముందంటే మృత్యోర్మ అమృతంగమయ, ఇదిగో నేను మృత్యువుని గెలిచాను, నువ్వు కూడా మృత్యువుని గెలిచేలా చేయగలను. అహమేవ జీవ అమృత, అందుకని వారిది అమృతావతారం. మృతముని కూడా, పాపాన్ని మాత్రమే కాదు, మృతతుల్యమైన బ్రతుకుల్ని కూడా అమృతతుల్యంగా మార్చగలిగినటువంటి అవతారం. పాపాన్ని జయించినవాడు మనం కూడా పాపాన్ని జయించేలా చేయగలడు. మరణం గెలిచినవాడు మనం కూడా మరణాన్ని గెలిచేలా చేయగలడు. మనందరికీ ఒక భయం ఉంటుంది, అన్ని భయాలకు మించిన భయం, అది ప్రాణభయం. అందుకని ఇష్టం లేకపోయినా వాస్తు పాటిస్తాం. మనం లక్షలు కట్టుకొని లక్షలు పోసి ఇల్లు కట్టుకుంటాం. కానీ ఒక సిద్ధాంతం వచ్చి పోతావు అని చెబితే మొత్తం పగలగొడతాం. ప్రాణభయం. మొన్న నా కారుకి కుక్క అడ్డం వచ్చింది.
నల్లకొక్క కాదు, తెల్లకొక్క. కారు బాగుంటే ముందుకు వచ్చేద్దాం అనుకున్నాను. కారు ముందంతా కూడా పాడైపోయింది. అందుకని గ్యారేజ్లో పెట్టి మళ్ళీ ఇంకో కారు వేసుకుని వెంటనే బయలుదేరాను. మరణ భయం ఉంటే మనం వెంటనే బయలుదేరలేం. మళ్ళీ కాసేపు ఆగి మంచినీళ్ళు తాగాలి, మళ్ళీ ఏదో చెయ్యాలి, దానికి వేరే రూట్లో వెళ్ళాలి. ఇన్ని పనులు చేయలేదు నేను. యేసుక్రీస్తు వారు మరణాన్ని గెలిచినప్పుడు మరణ భయం నుంచి కూడా మనల్ని తప్పించగలడు. అందుకని వీరిది విశిష్ట అవతారం. ఈయన అంటున్నాడు, మీరేం చేయక్కర్లేదు, మీరు నమ్మితే చాలు. నేనే దేవుడిని మీరు నమ్మితే చాలు. ఒక మాట మీకు చెప్పి నేను ముగిస్తాను. దేవుడు అనంతుడు అన్న దాంతో మనం ఆరంభించాం. అనంతం ఒక్కటే ఉంటుందని కూడా మనం చూసాం. అనంతమైన దేవుడు దిగి వచ్చినప్పుడు నేను కూడా అనకూడదు, అది అపచారం. నేనే అంటాడు, అది అపచారం అనుకోకూడదు. దాన్ని చూసి ఎవరు హర్ట్ అవ్వకూడదు. ఈయన ఒక్కడే ఏంటి నేనే అంటాడేంటి అని అనుకోకూడదు. ఒక పిల్లవాడికి స్కూల్ ఫస్ట్ వస్తే యానివర్సరీలో వాడికి మెడల్ ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారా అని పిలిస్తే వీళ్ళ నాన్నగారు ఎవరండి అని హెడ్ మాస్టర్ గారు అడిగితే వాళ్ళ నాన్నగారు లేచి నేను కూడా అనకూడదు, నేనే అనాలి. నాన్నగారు ఒక్కడే ఉండాలి, అది అపచారం. భారతీయ స్త్రీని రోడ్డు మీద ఆపి ఆ వెళ్తున్నాయన మీ ఆయన కూడానా అని అనకూడదు, చెంప చెల్లుమంటది. ఆయనే అనాలి. కొన్ని ఒక్కటే ఉండాలి. దేవుడు ఒక్కడే. ఆయన దిగి వస్తే నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం, నేనే వెలుగు, నేనే దేవుడు, నేనే మోక్ష మార్గం అంటాడు. దానికి నొచ్చుకోకూడదు. దేవుడు కాబట్టి అలా మాట్లాడతాడు. నా మాటలు విన్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.